ఇక డీటెయిల్ చూస్తే ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి అధ్యక్షతన పీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అయితే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని, ప్రభుత్వ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నెల 26న రైతు భరోసా ఇస్తున్నామని అన్నారు. రైతులకు కూటీలకు ఏడాదికి 12,000 రూపాయలు అందిస్తున్నామని అన్నారు. 21,000 కోట్ల రైతు రుణమాఫీకి సీఎం చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక బుట్టెలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి అధ్యక్షతన పీఏసీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకువెళ్లాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నెల 26న రైతు భరోసా ఇస్తున్నామని అన్నారు. రైతులకు కూటీలకు ఏడాదికి 12,000 రూపాయలు అందిస్తున్నామని అన్నారు. దాదాపు 21,000 కోట్ల రైతు రుణమాఫీ చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ వరుణ్. కాసేపటి క్రితమే గాంధీ భవన్ లో పిఎస్సి సమావేశం ముగిసింది. ప్రధానంగా ఈ సమావేశానికి సంబంధించి కూడా ఏడాది ప్రభుత్వం పైన కూడా పథకాలు అమలు చేసిన పథకాల పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి వివరించడం జరిగింది. అంటే ఆ సమావేశానికి ముందు కేసీ వేణుగోపాల్ సంబంధించి ఈ పిఎస్సి సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన గాంధీ భవన్ సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. తర్వాత ఇటీవల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందిన నేపథ్యం కావచ్చు, ఆయన సంతాప సూచకంగా సమావేశం కూడా 2 నిమిషాల పాటు ఏదైతే మౌనం పాటించారో, ఆయన ఆ చిత్రపటకానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తర్వాత సమావేశం ప్రారంభం దాదాపుగా గంటన్నర తర్వాత సమావేశం కొనసాగిన నేపథ్యం. సమావేశంలో ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, అలాగే మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటుగా 23 మంది పిఎస్సి సభ్యులు పాల్గొన్నారు. ప్రధానంగా ఈ పిఎస్సి సమావేశంలో ఇప్పుడు ఏడాది ప్రభుత్వం పాలన సంబంధించి ఏ పథకాలు అమలు చేశాం, ఇక రాబోయే స్థానిక సంస్థలకు సంబంధించి కూడా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉద్యోగాల భర్తీ కావచ్చు, ఇక 21,000 కోట్ల రుణమాఫీ కావచ్చు, ఇక ఏదైతే ఏడాది కాలంలో 54,000 రైతుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఖర్చు చేశామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా కావచ్చు, మహిళలకు సంబంధించిన ఆర్టీసీ బస్ ప్రయాణంతో పాటుగా ఇప్పటి వరకు అంటే ఆర్టీసీ సంబంధించి మహిళలకు సంబంధించిన ఉచిత బస్ ప్రయాణం కోసం 4,000 కోట్ల ప్రభుత్వం ఆర్టీసీకి ఖర్చు చేసినట్టుగా చెప్పారు. ఇక స్థానిక సంస్థలకు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ఏర్పాటైన తర్వాత ఈ పథకాలన్నీ భర్తీ చేశాం, వీటన్నిటిని కూడా ప్రజల్లోకి క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి, ప్రచారాలను ముమ్మరం చేయాలి. ఇక దీంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి. ఇక ఇప్పుడు తీపి కవర్ కూడా అందిస్తున్న నేపథ్యం ఈ నెల సంబంధించి కూడా సంక్రాంతి 26వ తేదీన కూడా రైతు భరోసా అందిస్తామని చెప్పారు. దాని తర్వాత కొత్త రేషన్ కార్డుకు సంబంధించి కూడా భర్తీ చేస్తామని, త్వరలో కొత్త రేషన్ కార్డుకు సంబంధించి కూడా జారీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి కూడా ఆయన
ఏడాది కాలానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ విధంగా ఉంది వివరించడం జరిగింది. ఇక 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా ప్రభుత్వం చేస్తున్న ఆ కృషికి ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా కార్యకర్తలకు ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా ఆయన సూచించడం జరిగింది. ఇక ప్రియాంక గాంధీ పైన కూడా ఇటీవల బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా తీవ్రంగా ఆయన ఖండించారు. దానికి సంబంధించి కూడా యావత్ దేశవ్యాప్తంగా కూడా నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఉంది. ఇక అంబేద్కర్ విషయంలో కూడా అమిత్ షా ఏదైతే హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన అవమాన వ్యాఖ్యల పైన కూడా తీవ్రమైన దుమారం చెలరేగింది. దానిపైన కూడా నిరసనలు చేపట్టడం జరిగింది. ఇక తెలంగాణలో సంబంధించి కూడా ఈ ఏదైతే అమిత్ షా వ్యాఖ్యల పైన కూడా అమిత్ షా వ్యాఖ్యల పైన కూడా తీవ్రంగా రైట్ హరీష్, రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్.